మీ అందరికీ యేసుక్రీస్తు నామములో సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం సమాజంలో గమనించుకుంటూ పోతే మరీ ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని మనం గమనించుకుంటూ పోతే నిజంగా కొన్ని భయంకరమైన దయ్యపు బోధలు మనము వింటూ ఉన్నాం చెవులారా. మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే యేసు ప్రభు చెప్పని బోధలు, అపోస్తలులు చెప్పని బోధలు, బైబిల్ చెప్పని బోధలు దాటి వాళ్ళు బోధలు చేసినట్లుగా మనము గమనించుకోవచ్చు. వాళ్ళ మీద మనం ఒక కన్నేసి ఉంచితే యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది సేవకులు ముసుగులో క్రైస్తవ్యంలోనికి జొరబడి సంఘమును చెడగొడుతూ ఉన్నారన్న సంగతి ఈరోజు మనము కొంచెం వివేచన కలిగి తెలుసుకోవాలి. విశ్వాసులు కూడా ఇది చూడాలి చివరిదాకా, స్కిప్ చేయకుండా ఈ వీడియో. నేను పరిశీలన చేస్తే ఈ కడవరి దినాల్లో దయ్యపు బోధలు కొన్ని ఉన్నాయండి. మనకి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, కడవరి దినాల్లో ఉన్నాము, చాలామంది దుర్బోధకులు వస్తారు, దయ్యపు బోధలు చేస్తారు అని కొంతమంది గురించి అక్కడ లిస్టు ఉంటుంది అక్కడ. ఆ మాటను బట్టి మనం గమనించుకుంటూ పోతే ఈరోజు మనం గమనించుకుంటే చాలా ఉన్నాయి. దయ్యపు బోధలు అసలు ఏ రేంజ్లో ఉంటాయి, ఎలాంటి బోధలు అవి, దయ్యపు బోధలు అంటే ఏంటి అవి అని మనం ఆలోచన చేసుకుంటే చూడండి, యేసు దేవుడు కాదని ఈ బ్యాచ్ బయలుదేరారు. మీ అందరికీ తెలుసు, యేసు దేవుడు కాదని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నమ్మొద్దు. యేసు దేవుడు కాదు అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. అపోస్తలులు కూడా ఎక్కడా చెప్పాల. అపోస్తలులు కొంతమంది దేవుడు కుమారుడని విశ్వసించారు, కొంతమంది దేవుడని కూడా లేఖనాలు మనకి స్పష్టంగా పత్రికల్లో చూపించారు వాళ్ళు. సో ఇలాంటి బోధ మీ దగ్గరకు వచ్చినట్టు నమ్మొద్దు. రెండవదిగా మనం చూస్తే యేసు ఆరాధనకు యోగ్యుడు కాదు, అర్హుడు కాదు, తండ్రి ఒక్కడే అని అంటుంటారు. ఈ బ్యాచ్ కూడా మీరు చూసే ఉంటారు. తండ్రి ఒక్కడే ఆరాధన అర్హుడు, యేసు ప్రభు అర్హుడు కాదు అన్నట్లుగా మాట్లాడతారు. ఇది కూడా శుద్ధ తప్పు. నేను ఒక్కొక్కటిగా మీకు ఒక్కొక్క పాయింట్ మీద అంశం చేయాలంటే గంటల తరబడి మెసేజ్ అయింది. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఇబ్బంది కనుక మీకు జస్ట్ టూకీగా నేను మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మనం ఏమంటామంటే యేసు ప్రభు కూడా ఆరాధనకి యోగ్యుడే. వాళ్ళు ఏమంటారు, యేసు ప్రభు కాదు, తండ్రి మాత్రమే యోగ్యుడు అని అంటారు. అది కరెక్ట్ కాదు. మనం మూడవదిగా చూసుకుంటే ముగ్గురు దేవుళ్ళని మనం ఏమంటాం, దేవుడు ఒక్కడే, బైబిల్ చెప్పింది. ఆ దేవుళ్ళలోనే బహుళత్వము, ముగ్గురు వ్యక్తులనే మనం చెప్తాం. ముగ్గురు వ్యక్తులు అంటున్నాం కానీ ముగ్గురు దేవుళ్ళు అంటల్లా. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుళ్ళలోనే బహుళత్వం ఉంది, ముగ్గురు కాదు. ముగ్గురు అంటే బైబిల్కి వ్యతిరేకం. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా చూసుకుంటే యేసు పుట్టాడని, నిత్యుడు కాదని మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా మనం చూసాం. ఏమండి, ఆ తెలుగులో ఉన్న ఆ పదాలు తీసుకొని అసలు ఆదిమ ఇబ్రీ మూల భాషకు వెళ్లకుండా పుట్టాడు ఉన్నదానికి ఇంకా ఏముంది, ఆదిమ ఇబ్రీ భాషలో మూలాలు చూసుకోవాలి కదా, మూలాలు తవ్వుకోవాలి కదా మనం. ఇవేమీ లేకుండా యేసు పుట్టాడు, నిత్యుడు కాదు, నిత్యత్వం ఉన్నట్లు తండ్రి నియమించాడని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా శుద్ధ తప్పే. యేసు ప్రభువు పుట్టాడు అంటే అసలు ఆయన గర్భానికి పుట్టాడని కాదు, ఆది సంభూతుడయ్యాడు సృష్టికి ముందు, అంతే. తండ్రి కుమారుడు సమానమే, వాళ్ళు సమానంగానే ఉంటారు ఎప్పటికైనా. పరిశుద్ధాత్మను కూడా అంతే. తర్వాత చూసుకుంటే మనుషులు కూడా దేవుళ్ళు అని కూడా బోధనలు చేస్తున్నారు. ఏం చేద్దామండి, మనుషులు దేవుళ్ళ, మీరు దైవములు అనే మాట పట్టుకొని కొంతమంది ఆదాము మనలో ఒకని వంటి వాడాయనని ఆది కాండంలో ఉంటుంది. ఆ సందర్భం తెలియకుండా కొంతమంది బైబిల్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు దేవుళ్ళు ఎలా అవుతారండి? ఒకవేళ అయ్యారంటే పరలోకంలో ఏమో దేవుడు చేస్తాడేమో, మనం చెప్పలేం కదా. భూమి మీద అయితే ఏ మనుషుడు దేవుళ్ళు కాదు. దేవుళ్ళు అయితే యేసుప్రభు ఎందుకు వచ్చి ప్రాణం పెట్టాలి? సో ఇది కూడా కరెక్ట్ కాదు. తర్వాత మధ్యవర్తి ప్రార్థన ఇది మీకు తెలుసు ఫస్ట్ నుంచి. పునీతులు అంటే ఎవరు? మనకంటే చనిపోయి ముందుంటారు కదా పునీతులు, వాళ్ళు. మరి తల్లి మధ్యవర్తి ప్రార్థన అని కూడా అంటారు. మధ్యవర్తి ప్రార్థన వీళ్ళు ఎవరు కాదు, యేసు ప్రభు ఒక్కడే మధ్యవర్తి. ఎన్నో మరి నేను గతంలో కూడా చెప్పాను నేను మీకు. ఇలాంటి బోధలు కూడా మీ దగ్గరకు వస్తే నమ్మొద్దు. మధ్యవర్తి పునీతులు కాదు, మరియమ్మ కాదు, యేసు ప్రభు ఒక్కడే. తర్వాత చూసుకుంటే మనుషులకు దేవాలయాలు కట్టాలని చెప్పేసి వీళ్ళే ఈ ఆర్సెమ్మని బోధించేది. మనుషులకు దేవాలయాలు కట్టాలని పునీతులు ఇప్పుడు కడతారు కదా అక్కడక్కడ మనం చూస్తే. మరియమ్మకి, అబ్రహాంకి, పేతురికి, కొంతమందికి పునీతులని దేవాలయాలు కడతా ఉంటారు. ఇవి పూర్తిగా అపోస్తలులకు భిన్నమైన బోధలు. ఇలాంటిలో కూడా వస్తారు. జాగ్రత్త పడతారని చెప్తున్నాను నేను. తర్వాత మరియా పునీతులు ముందుగానే పరలోకం వెళ్ళారని, మనకంటే ముందు భక్తి చేసిన కొంతమంది పునీతులు అంటారు కదా,
వాళ్ళు పరలోకం వెళ్ళారని వాళ్ళు చెప్తారు. బైబిల్లో ఎక్కడా లేదు. పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ప్రథమ పరమం యేసు ప్రభువే. ఇంకెవ్వడు దావీదు ఎవ్వరు వెళ్ళాల. ఆదాము హవ్వలు కూడా వెళ్ళాల. పరదైసికి వెళతారు, పరలోకానికి వెళ్ళరు. కొంతమంది మరియా పునీతులు పరలోకానికి వెళ్ళారని బోధిస్తారు. పరలోకానికి పరదైసికి వాళ్ళకి తేడా తెలియదు. ఇది కూడా చూసుకోండి కొంచెం. తర్వాత మరి మరియా స్వస్థత ఇస్తుందని ఇదన్నీ మీకు తెలుసు. ఏమండి, బాప్తీసం పొందకపోయినా పరలోకం వెళ్ళొచ్చని మాట్లాడుతూ ఉంటారు. తప్పు. బాప్తీసం పొందాలి. బాప్తీసం టైం ఉంటే, టైం ఉందో మనకి బాప్తీసం పొందాలి. మారు మనసు కాదు, మారు మనసుతో కూడిన బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందకపోయినా పరలోకం వెళ్ళొచ్చు అంటారు. తప్పు. తర్వాత కృప ఉంది కదా మనకని పాపం విస్తారంగా చేయొచ్చని కొంతమంది మాట్లాడతారు. ఇది కూడా తప్పే, ఇది కూడా తప్పే. సో ఇలాంటి బోధలో ఇవే దెయ్యపు బోధలు, ఇవే దెయ్యపు బోధలు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. జాగ్రత్తగా ఉండి సేవకులారా మీ సంఘ బిడ్డలను జాగ్రత్త చేయండి. విశ్వాసులారా మీరు కూడా మీకై మీరు రేపబడి జాగ్రత్త, వీటికి దూరంగా ఉండి సత్యానికి దగ్గరగా ఉండి దేవుణ్ణి మహిమపరుస్తారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా.